వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డిలో జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. విచ్ టీమ్ ఓన్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ ఇన్ మే 2026? మే 2026లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్సీబీ. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ కంట్రీస్ టీమ్ వాస్ defeated by India to win the ICC Men's T20 World Cup in March 2026. మార్చ్ 2026లో జరిగిన ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్కు గెలవడానికి భారతదేశం ఏ దేశం జట్టును ఓడించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ న్యూజిలాండ్. క్వశ్చన్ నెంబర్ 3. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ the chief guest for India's 77th Republic Day celebration on January 26, 2026? జనవరి 26, 2026న జరిగిన భారతదేశ 77వ రిపబ్లిక్ డే వేడుకలకు కింది వారిలో ఎవరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంటోనియో కోస్టా మరియు ఉర్సులా వాన్ డెర్ లేయన్. Question number 4. India's 77th Republic Day Parade 2026 was themed around the 150th anniversary of which iconic cultural song? భారతదేశ 77వ రిపబ్లిక్ డే ప్యారడే ఏ ప్రసిద్ధ సాంస్కృతిక గీతం యొక్క 150వ వార్షికోత్సవం థీమ్గా నిర్వహించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వందే మాతరం. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ టీమ్ క్లించ్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ ఇన్ ఫిబ్రవరి 2026? ఫిబ్రవరి 2026లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్ను ఏ జట్టు కైవసం చేసుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్సీబీ. క్వశ్చన్ నెంబర్ 6. హూ వాస్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇన్ జనవరి 2026? జనవరి 2026లో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నితిన్ నబీన్. క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఇండియన్ బ్యాడ్మింటన్ లెజెండ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ హర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ఇన్ ఎర్లీ 2026? 2026 ప్రారంభంలో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ నుండి తన రిటైర్మెంట్ను అధికారంగా ప్రకటించిన భారతీయ బ్యాడ్మింటన్ దిగ్గజం ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సైనా నెహ్వాల్. క్వశ్చన్ నెంబర్ 8. హూ టుక్ చార్జ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇన్ జనవరి 2026? జనవరి 2026లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజీవ్ కుమార్ రాయ్. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ స్టేట్ సైన్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఫర్ సెట్టింగ్ అప్ అండ్ ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ సనన్ దొలేరా ఇన్ ఎర్లీ 2026? 2026 ప్రారంభంలో సనన్ దొలేరాలో ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాస్ ద కంట్రీస్ ఫస్ట్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ లాంచ్ ఇన్ ఎర్లీ 2026? 2026 ప్రారంభంలో దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ టెస్ట్ బెడ్ సౌకర్యం ఏ భారతీయ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 11. విచ్ వెటరన్ ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనట్ ఆఫీషియల్లీ రిటైర్డ్ ఫ్రమ్ నాసా ఇన్ జనవరి 2026 ఆఫ్టర్ అండ్ ఇల్యూస్ట్రియస్ 27-year కెరీర్? 27 సంవత్సరాల సుదీర్ఘ అద్భుతమైన కెరీర్ తర్వాత జనవరి 2026లో నాసా నుండి అధికారంగా
పదవి విరమణ చేసిన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సునీత విలియమ్స్. క్వశ్చన్ నెంబర్ 12. విచ్ సిటీ వాస్ నేమ్ ద వరల్డ్స్ సేఫెస్ట్ సిటీ ఫర్ ద 9th కాన్సిక్యూటివ్ ఇయర్ ఇన్ ఎర్లీ 2026? 2026 ప్రారంభంలో వరుసగా 9వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అబుదాబి. క్వశ్చన్ నెంబర్ 13. ఇన్ ఏప్రిల్ 2026 విచ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాస్ సెలబ్రేటెడ్ అక్రాస్ ఇండియా? ఏప్రిల్ 2026లో భారతదేశం అంతటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 135. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ప్రాజెక్టెడ్ బై ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26-27? ఆర్థిక సంవత్సరం 2026-27కు గాను ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి అంచనా వేసిన భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 6.6%. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ జనవరి 2026 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ఏ న్యూ మీడియం ఆల్టిట్యూడ్ కాంబాట్ అమ్యునిషన్ ఫెసిలిటీ ఇన్ విచ్ స్టేట్? జనవరి 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త మీడియం ఆల్టిట్యూడ్ కాంబాట్ అమ్యునిషన్ సౌకర్యాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 16. ఎండోనిఫార్గస్ ఇండికస్ ఏ న్యూ క్రస్టేసియన్ స్పీసీస్ డిస్కవర్డ్ బై రీసెర్చర్స్ ఇన్ జనవరి 2026 వాస్ ఫౌండ్ ఇన్ విచ్ రీజియన్? జనవరి 2026లో పరిశోధకులు కనుగొన్న కొత్త రకం జీవి ఎండోనిఫార్గస్ ఇండికస్ ఏ ప్రాంతంలో లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లక్షద్వీప్. క్వశ్చన్ నెంబర్ 17. వాట్ ఈస్ ద టార్గెట్ ఇయర్ దట్ ఇండియా అండ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE aim to achieve a $200 billion bilateral trade volume as highlighted in the 2026 bilateral talks? 2026 ద్వైపాక్షిక చర్చల ప్రకారం భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏ సంవత్సరం నాటికి $200 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకున్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2032. క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ జనవరి 2026 విచ్ 3 నార్త్ ఈస్టర్న్ స్టేట్ సెలబ్రేటెడ్ దేర్ 54th స్టేట్హుడ్ డే ఆన్ జనవరి 21? జనవరి 2026లో జనవరి 20 ఏ 3 ఈశాన్య రాష్ట్రాలు తమ 54వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మణిపూర్, మేఘాలయ, త్రిపుర. క్వశ్చన్ నెంబర్ 19. హూ ఓన్ ద మెన్స్ లాంగ్ జంప్ టైటిల్ అట్ ద నేషనల్ అథ్లెటిక్స్ ఈవెంట్ హెల్డ్ ఇన్ ఎర్లీ 2026? 2026 ప్రారంభంలో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ ఈవెంట్లో పురుషుల లాంగ్ జంప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సూర్యపాయ్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ సౌత్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఏప్రిల్ 2026 మార్క్స్ ద ట్రెడిషనల్ న్యూ ఇయర్ ఆఫ్ కేరళ? ఏప్రిల్ 2026లో జరుపుకున్న ఏ దక్షిణ భారత పండుగ కేరళ సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విషు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.